మధ్యతరగతి ప్రజలకు స్థలాల పెట్టుబడి రాబడి అని నమ్మించి భారీ మోసానికి పాల్పడిన జీవీ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ చట్టపరంగా చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాధితులు విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు కార్తీక్ లతో కలిసి జాతీయ బీసీ రాజ్యాధికార మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు రోజా మాట్లాడారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగించే సాధారణ ప్రజల లక్ష్యంగా జీవీ సంస్థను ఏర్పాటు చేసి లక్ష్మీనారాయణ జ్యోతి దంపతులు మోసానికి తెరలేపారని అన్నారు. ఉప్పల్ కేంద్రంగా ప్రధాన కార్యాలయం ప్రారంభించి చిరు వ్యాపారం చేసుకునే యువతకు కమిషన్ ఆశ చూపి వారిగా వందలాది మందిని మోసం చేశారని తెలిపారు. సుమారు 500 కోట్ల పైగా మోసం జరిగినట్టు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అండతోనే మోసాల పరంపర కొనసాగిందని ఆరోపించారు. ఇప్పటికే ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాగా సంస్థ వ్యవస్థాపకులను అరెస్టు చేయడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారన్న అనుమానాలున్నాయన్నారు. గత ప్రభుత్వం చేసిన కుంభకోణాలను వెలికి తీస్తున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ అంశంపై కూడా ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. మాకున్న సోర్సెస్ ప్రకారం లక్ష్మీనారాయణ చేసిన స్కామ్ ఇది చాలా పెద్ద స్కాము. మనం పెద్ద పెద్ద వాళ్ళనే అరెస్ట్ చేశారు. ఆల్మోస్ట్ 1 to 5 daysలో. ఈయనకి ఇంకా 20 days అయింది, ఇంకా క్లూ ఎందుకు లేదు. మాకు ఒక డౌట్ వస్తుంది, ఈయన హైయర్ అఫీషియల్స్ని కానీ పోలీస్ వాళ్ళని కానీ మేనేజ్ చేస్తుండనే డౌట్ మాకున్నది. కానీ 100% మేము రిలాక్స్ కాము, ఇది ఫిక్స్. 101% మా యూనిటీ చాలా గట్టిగా ఉన్నది. మేము చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అవుతాం. రోజా మేడం సపోర్ట్ తోటి, మా ఫ్రెండ్స్, మా కొలీగ్స్ వీళ్ళతో సపోర్ట్, కస్టమర్ సపోర్ట్ తోటి మేము దీన్ని చాలా దూరం తీసుకెళ్తాం. 101% జేవీ లక్ష్మీనారాయణ. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఈ వీడియో కానీ వింటుంటే 201% నీ సొంతంగా నువ్వు మిస్టేక్ ఒప్పుకొని బయటికి వస్తే వెల్ అండ్ గుడ్, లేకపోతే స్టోరీ డిఫరెంట్గా ఉంటుంది. మేము ఎవ్వరికి భయపడము. మాకు మా విన్నపం వెళ్ళి దిగి రావాల్సిందే, మాకు జస్టిస్ జరగాల్సిందే. ఇది 100% క్లియర్. సో ఈ పాయింట్ నుండి ఇప్పుడు మేము వచ్చిన పాయింట్ ఈరోజు ప్రెస్ క్లబ్ చేయడానికి కూడా రీజన్ ఏంటిదంటే మా యూనిటీ చూపించుకొని మాకు కావాలి జస్టిస్ అనేది మాకు 100% జరగాలి. ఎందుకంటే చాలామంది ఇక్కడ మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళు ఆల్రెడీ ఏంటంటే టైం వాళ్ళు ఇక్కడ అమౌంట్ దేనికన్నా ఫ్యూచర్లో వాళ్ళ చిల్డ్రన్ పెళ్ళికి కానీ వాటెవర్ దానికోసం వాళ్ళు అన్నీ జమ చేసుకున్నదంతా పెట్టిండ్రు. సో అందరి ఫ్యామిలీ ఇప్పుడు టైట్గా ఉన్నది. సో ఈ మిడిల్ క్లాస్ వాళ్ళ హ్యాపీనెస్ని వాళ్ళని టార్గెట్ చేసి ఎన్కాష్ చేసుకోవడం అనేది ఇది చాలా పెద్ద స్కామ్. దీన్ని 101% మనం సాల్వ్ చేయాలి. అవసరమైతే ఈడీ లెవెల్కి కూడా పోతుంది ఈ కేసు. ఇది 100% షూరు. ఇది 101% కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు క్లియర్ చేయాల్సిందే. అందరికీ నమస్కారం. నేను మీ రోజా నేత, నేను జాతీయ అధ్యక్షురాలని. జేవీ బిల్డర్స్ లక్ష్మీనారాయణ జ్యోతి అనే మోసగాళ్ళు వీళ్ళని 500 కోట్ల పైగా మోసం చేసి రకరకాల పేర్లతో రకరకాల స్కీములతో మోసం చేసి పారిపోవడం జరిగిందని చెప్పేసి 200 మంది బాధితులు రోజు నాకు ఫోన్ చేస్తూ, అక్క మేము ఎంతోమంది రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళినాం, సీఎం దగ్గరికి వెళ్ళినాం, తర్వాత వచ్చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం, ఎంతోమంది దగ్గరికి వెళ్ళినాం అక్క, మాకు న్యాయం జరగట్లేదు. రోజానే తక్క మీరు ఎంతోమందికి సహాయం చేశారు, ప్లస్ మీరు అమ్మ లాంటి వ్యక్తి అని చెప్పేసి మీ దగ్గరికి వచ్చినాం అని కొంతమంది, ఇంకొంతమంది ఆడపిల్లలు అయితే ఇంకా కొంతమంది బ్రోకర్లు మీరు 50,000 లక్షల 500 కోట్ల స్కామ్ కదా ఇది, మీరు ఒకరు 5 లక్షలు, ఒకరు 10 లక్షలు, ఒకరు ₹1 కోటి, ఒకరు 25 లక్షలు పెట్టి ఉన్నారు కదా, మాకు 5 లక్షలు ఇవ్వండి మేము సహాయం చేస్తాం అనే కొంతమంది తొత్తులు, కొంతమంది ఇంకా వీళ్ళని పీక్కు తినే రాక్షసులు తయారై ఆడపిల్లల్ని వాళ్ళ మానాలను దోచుకుంటూ మీరు ఒక 5 నిమిషాలు మాకు పడసుఖాన్ని ఇవ్వండి, మీ సమస్య మేము తీరుస్తామని చెప్పేసి ఇక్కడ రాబందులు తయారైందని ఆడపిల్లలు ప్లస్ వీళ్ళంతా కలిసి నా దగ్గరికి రావడం జరిగింది. ప్లస్ వీళ్ళంతా కూడా నాకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎంతెంత నేను వాళ్ళ దగ్గర అడగడం జరిగింది. మీరు మరి ఎంతవరకు నిజం అని చెప్పేసి వాళ్ళు పెట్టిన బాండ్లతో వాళ్ళు నాకు ఒక కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కగారికి మీరు మాకు మా సమస్య పరిష్కరించండి అక్క అని చెప్పేసి, ఒక బోర్న్ అక్క మేము ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాం అక్క, మాకు దిక్కే లేదు, మీరు పెద్ద దిక్కు సహాయం చేయడం చెప్పి నా దగ్గరకు వస్తే వాళ్ళ గోడు విని ఇది నిజమా కాదా అని చెప్పేసి అంటే వాళ్ళంతా కూడా నాకు బాండ్ల రూపంలో వాళ్ళు నాకు ఇవ్వడం జరిగింది. వాళ్ళ కలపత్రాలను కానివ్వండి, వాళ్ళు ఏ రకంగా మోసపోయిందో వాళ్ళంతా పాంప్లెంట్ రూపంలో నాకు రాసి ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మేము ఉస్మానియా యూనివర్సిటీలో గ్యాదర్ అవ్వడం జరిగింది. ఈ రకంగా రకరకాలుగా మోసం చేసిన లక్ష్మీనారాయణని పెద్ద వాళ్ళని శిక్షిస్తూ జైల్లో పెట్టింది. ఇప్పటివరకు లక్ష్మీనారాయణ ఎందుకు జైల్లో పెట్టలేదో మాకు అర్థం కాని పరిస్థితి. కానీ వాడు ఏ పక్కలో ఉన్నా కానీ వాడి తరపు మొత్తం మేనేజ్మెంట్ అంతా కొంతమంది మేము సీఎం తరపు, పీఎం తరపు, వీడి తరపు, వాడి తరపు, ఎమ్మెల్యే తరపు, ఎంపీ తరపు, వాడి అమ్మ మొగడి తరపు
అని చెప్పేసి అంటున్నారు. వాడు అమ్మ మొగటి తరపైన ఏ పొక్కలో ఉన్న వాడిని మేము తీసుకొస్తాం. దయచేసి మేము వచ్చేసి ఒకటే రేవంత్ అన్నని వేడుకుంటున్నాం. అన్న మేము ఎంతో చాప కింద నీరులాగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నామన్నా. మేము దయచేసి అడుగుతున్నాం, ఇక్కడ ఆడపిల్లలకి రక్షణ ఇవ్వండి అన్న. డబ్బులు పోసుకొని వాళ్ళు ఉంటే వాళ్ళ ప్రాణమానాలతో ఆడుకుంటున్నారు. వాళ్ళు ఒకరు ఉరేసుకొని చచ్చిపోతామని చెప్పేసి బోర్న ఏడుస్తున్నారు. భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య ఒకరికొకరు పెట్టుకొని వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ చెమట చుక్కల్ని రక్తంగా మార్చుకొని ఒక రూపాయి దాచుకొని పెట్టుకుంటే ఈ దొంగన కొడుకు వచ్చేసి వాళ్ళ సొమ్మెత్తుకొని పోయిండన్న. దయచేసి రేవంత్ అన్న మీరు వీళ్ళకి అందరికీ న్యాయం చేసి కాపాడి వీళ్ళని రక్షించి వాళ్ళ ప్రతి ఒక్క కష్టాయితం వాళ్ళ రూపాయి వాళ్ళకి ఇప్పించాలని, వాళ్ళ ప్రతి ఒక్క రూపాయి వాళ్ళకి ఎక్కడున్నా ప్లస్ వాళ్ళ ప్రతి రూపాయి వాడు ఏ పొక్కలో ఉన్నా కానీ వాడిని తీసుకొచ్చి బట్టలిప్పి ఆడపిల్లలమంతా వాడికి పసుపు రాసి బట్టలిప్పి చీర కట్టి వాడిని పొక్కలోంచి తీసుకొచ్చి వాళ్ళ ప్రతి ఒక్క రూపాయలు వాళ్ళు ఇంతమంది కష్టం, ఇంతమంది గోడ, ఇంతమంది అనాథలుగా మిగిలిపోతూ వాళ్ళ పిల్లల్ని అనాథలుగా చేసి మేము ఆత్మహత్య చేసుకోవడం చచ్చిపోదామని చెప్పేసి అంటున్నారు. అందరికీ న్యాయం చేసి వాళ్ళందరికీ న్యాయం చేసే వరకు వాళ్ళ తరపున ఉండి మేము పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉద్యమం ఎట్లయితే తెచ్చుకున్నామో ఇంతమందికి మేము ఇప్పించి వాడు ఏ తరపైనా సరే వాడు అమ్మలందరి తరపున ఉండి పోరాడతాం.